రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న ప్రధాన నిందితుడు చిన్నం జానకిరాం సహా సంగి మహేందర్, శ్రీను, లక్ష్మీలను అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలల్లా రైతులను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ నకిలీ సీడ్స్ ముఠా గోపీకృష్ణ సీడ్స్ పేరుతోని అమ్మకాలు చేస్తున్నాయి. మహబూబ్ నగర్లోన్న బూత్పూర్ల గోపీకృష్ణ సీడ్స్ కంపెనీ మీద దాడులు చేశారు ఎస్పోటీ పోలీసులు. 2045 కేజీల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. 1050 కేజీల నకిలీ కందులను పట్టుకున్నారు. వీటి విలువ 46 లక్షల దాకా ఉంటుందంటున్నారు. అట్లనే తొర్రూర్ల సృష్టి స్పీడ్ సీడ్స్ నుంచి 1651 కేజీల నకిలీ పత్తి విత్తనాలు కూడా పట్టుకున్నారు హయత్ నగర్ పోలీసులు. నిందితుల మీద క్రిమినల్ కేసులతో పాటు సీడ్ కంట్రోల్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. నిన్న మేడ్చల్ల ఎక్స్పైరీ అయిపోయిన విత్తనాలను మళ్లీ ప్యాక్ చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అనుమానం రావడంతోనే వ్యవసాయ అధికారులొచ్చి దాదాపు 500 కేజీల సీడ్ను మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. కల్తీ సీడ్స్ ఉన్నాయని ఆ ఇన్ఫర్మేషన్ తో మా పోలీస్ సిబ్బంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రేడ్ చేయడం జరిగినాయి. మన హయాత్ నగర్ ఆ మండలంలో ఒక తోరూర్ అని గ్రామం ఉంది. ఈ సృష్టి సీడ్స్ వాళ్ళ యాజమాన్యం ఈ చిన్నం జానకిరామ్కి ఈ సృష్టి సీడ్స్ తప్ప మహబూబ్ నగర్ లో భూత్పూర్లో గోపీకృష్ణ సీడ్స్ పేరుతో అక్కడ కూడా ఒక వాళ్ళది సంబంధి ఆర్గనైజేషన్. సో ఈ సృష్టి సీడ్స్ ఎస్ఎస్ఆర్ గోడౌన్ తోరూర్ విలేజ్ లో అక్కడ దాడి చేసిన తర్వాత ఆ రేడ్లో 1651 ప్యాకెట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాటన్ సీడ్స్ అది దొరికినాయి. ప్యాకెట్స్ అంతా అక్కడ ఇరెగ్యులర్ బిజినెస్ ఉన్నాయని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి చెప్పడం జరిగినాయి. ఈ ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1983. దాని సెక్షన్ 13 క్లాజ్ 1 క్లాజ్ ఏ, తర్వాత సెక్షన్ 18 క్లాజ్ 1 దానికి వయలేషన్, తర్వాత చిట్టింగ్ 2 సెక్షన్ కింద ఈ క్రిమినల్ కేసు హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో మనం రిజిస్టర్ చేయడం జరిగినాయి. ఇదే గోడౌన్ నుంచి కొన్ని బ్యాగ్లు మాడుగుల పోలీస్ స్టేషన్, మన యాచారం దగ్గర మాల్ దగ్గర మాడుగుల పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక లక్ష్మి అని అమ్మాయికి కూడా వాళ్ళు అమ్మేశారు అని తెలిసింది. ఈ జానకిరామ్ తర్వాత ఆయన సేల్స్ మేనేజర్ సంగి మహేందర్, పచ్చిపాల శ్రీను అని అన్ఆథరైజ్ సబ్ డీలర్ ఈయన ఈ సృష్టి సీడ్స్ అండ్ గోపీకృష్ణ, ఈ ముగ్గురుని ఎస్ఓటీ టీమ్ ఇన్ఛార్జ్ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కస్టడీలో తీసుకోవడం జరిగినాయి. 2011 నుంచి ఈ రోజు వరకు దాదాపు 8 కేసెస్ బుక్ చేయడం జరిగింది సీడ్స్ యాక్ట్ కింద 420 ఐపీసీ కింద. ఆ కేసెస్లో వీళ్ళది ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది మొదటిసారి. ఇంకా వేరెవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అనేది మీదే చర్యలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో 2 టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకటి హెల్ప్ లైన్ నంబర్ కూడా మేము జనాలకి ఇవ్వడం జరిగింది, 9440795712. ఇప్పుడు అగ్రికల్చర్ మరియు పోలీస్ ఆఫీషియల్స్ టీంతో కలిసి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్స్ మరియు రైడ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళ మీదే కేసులు బుక్ చేయడం, చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక నకిలీ విత్తనాల మీద మరిన్ని వివరాలు యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, చెప్పండి, నకిలీ విత్తనాలు పట్టుకుంటున్నారు కదా, సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? స్పందన, ఈ సర్కార్ తరపు నుంచి ఈ నకిలీ విత్తనాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ నకిలీ దందాకు అంటే వాళ్ళు నకిలీ దందానే వాళ్ళ కేర్ ఆఫ్ పెట్టుకున్న వీళ్ళందరూ కూడా చాలామంది కొన్ని కంపెనీలన్నీ కూడా ఈ నకిలీ విత్తనాలను సేల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 1000 క్వింటాల వరకు ఈ నకిలీ విత్తనాలకు సంబంధించింది అధికారులు గుర్తించారు. అయితే జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్ నగర శివారుల్లో కూడా ఈ నకిలీ విత్తనాలకు అడ్డాలుగా కొన్ని గోదాములు వెలిశాయి. నిన్న కూడా మనం చూసినట్లయితే నిన్న మేడ్చల్లో, అదేవిధంగా
హయత్ నగర్లో కూడా ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని చెప్పేసి తెలుసుకొని వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఇక గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఖమ్మంలో కూడా ఈ మిర్చికి సంబంధించిన నకిలీ విత్తనాలు కూడా పట్టుకున్నారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఈ నకిలీ విత్తనాల చలామణి కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ యాక్టులు అంతగా ఉన్నప్పటికీ దీనిపైన అంటే కట్టుదిట్టమైన అంటే చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మళ్ళీ ఈ వీళ్ళందరూ కూడా అంటే నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నాయని చెప్పేసి చాలామంది కూడా ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వాస్తవానికి ఈ జూన్ నెల కంటే ముందే అంటే మే నెలలోనే ఈ అధికారులందరూ కూడా అన్ని కంపెనీల్లో కూడా తనిఖీలు చేసి అంటే వీరు నకిలీ విత్తనాలు ఉన్నాయా లేక నాణ్యమైన విత్తనాలు అమ్ముతున్నారు అని చెప్పేసి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తం 364 సంబంధించిన 364 విత్తనాలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంటే మే ఎండింగ్ వరకే మొత్తం పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులందరూ కూడా తనిఖీలు చేసి అన్నిటి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలామంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా జూన్ మాసం ఎండింగ్ వచ్చినప్పటికీ చాలామంది అంటే చాలా కంపెనీలో ఈ నకిలీ తనిఖీలు జరగట్లేదు. కాబట్టి చాలా మందికి ఇదొక అలసుగా తీసుకొని ఈ నకిలీ విత్తనాలను జోరుగా కొనసాగుతున్నారు చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు చాలా అంటే దాదాపు 1000 క్వింటాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక వీటికి సంబంధించిన యాక్ట్ చూసుకున్నట్లయితే మనకు పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. అంటే పోయినేడు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నకిలీ విత్తనాలకు దొరికిన వాటిని పోయినేడు పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. అయితే ప్రస్తుతానికి ఈ సీడ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వీళ్ళ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు బెయిల్ తీసుకుని బయటికి వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని మరింత కట్టుదిట్టమైన యాక్ట్ తీసుకొచ్చి అంటే బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఇప్పటికే మన తెలంగాణ గవర్నమెంట్ దీనిపైన కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రత్యేకమైన ఇప్పుడున్న చట్టం కాకుండా దీనికి సపరేట్గా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకుని ఒకవేళ మన చట్టం ఏర్పాటు చేస్తే మనకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో పడింది. అయితే ఏదేమైనప్పటికీ మన కొత్తగా ఒకవేళ చట్టం అమలైతే పీడీ యాక్ట్ కేసు నమోదైతే తప్పనిసరిగా అతను 3 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక దీంతో పాటు ఒకవేళ ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతారో ఆ నకిలీ విత్తనాలకు సంబంధించి రైతు ఎవరైతే నష్టపోతారో అతన్ని ఎంత నష్టపోయాడు ఏంది అనేది కూడా ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మిరో వాతలే దానికి సంబంధించిన పూర్తి నష్టపరిహారం కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికీ ఉన్న వాటిలో అంతగా దీనికి సంబంధించిన యాక్టుల్లో ఒక సీరియస్గా లేవు కాబట్టి చాలా మంది కూడా నకిలీ విత్తనాలు మళ్ళీ సేల్ చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అంటే మనకు వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ దీనికి సంబంధించి ఒకవేళ చట్టం కొత్తగా కనుక వస్తే దీనికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే అవకాశం ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.